వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పర్సనల్ డాక్టర్ని 2 సార్లు ఎంపీగా చేశారు. ఆయన తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు 2 సార్లు ఎంపీ. తర్వాత పక్క రాష్ట్రంలో టీవీకే అధినేత విజయ్ గారు తన కారు డ్రైవర్ కొడుకు ఆయన్ని ఎమ్మెల్యేగా చేయించుకున్నాడు. నిజంగానే ఈ 2 సన్నివేశాలను చూస్తే చాలా అద్భుతం అనిపిస్తుంది. కానీ విచిత్రం ఏమంటే పిఠాపురంలో మాత్రం పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి, గతంలో ఇన్ఛార్జ్, ఇప్పుడు మాజీ ఇన్ఛార్జ్ వర్మ గారు పవన్ కళ్యాణ్ని ఎమ్మెల్యేగా గెలిపించాడు. సరే పోనీ ఎమ్మెల్యేగా గెలిపించాడు కాబట్టి ఏమైనా సరే కృతజ్ఞతగా ఉన్నారా అంటే లాస్ట్కి వర్మ గారికి వెన్నుపోటు పొడిచి ఆయనకి పిఠాపురం ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించేలా చేశారు. ముందు పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. వెన్నుపోటు రాజకీయాలు ఎలా ఉంటాయో ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలా, రెండోది పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగా నమ్మించాడు వర్మ గారు మీరు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయండి, పవన్ కళ్యాణ్ గెలిపించండి, మీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాను, తర్వాత వీలైతే మిమ్మల్ని మంత్రిని కూడా చేస్తాను అని చెప్పేసి నమ్మబలికి మోసం చేసి లాస్ట్కి ఇన్ఛార్జ్ పదవి నుంచే తీసి పక్కన పెడేయాలంటే చాలా అవమానం. ఆ అవమానం నిజంగానే అది చిన్న అవమానం కాదు, చాలా పెద్ద అవమానం అది. పాపం అందుకే మొన్న ప్రెస్ మీట్లో వర్మ గారు ఏడ్చుకుంటూ మధ్యలోనే వెళ్ళిపోయాడు. ఆ వీడియో చూసిన తర్వాత చాలా బాధేసింది. ఇలాంటి రాజకీయాలు అవసరమా? వెన్నుపోటు రాజకీయాలు. బతికితే హోందాగా రాజకీయాలు చేయాలా, హోందాగా బతకాలి, కానీ ఇలాంటి వెన్నుపోటు రాజకీయాలు చేసి రాజకీయాలు అవసరమా అనేసి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా టీవీకే విజయ్ గారు గత కొద్ది రోజుల నుంచి పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు. సపోర్ట్ చేస్తున్నామంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఆయన గవర్నర్ గారు ఏమో తిక్క క్వశ్చన్ అంతా వేస్తాడు. నాకు ముందుగానే లెటర్లు ఇవ్వండి, రాసివ్వండి, పేర్లు రాసివ్వండి, వాళ్ళ దగ్గర నుంచి లెటర్ ఇప్పించండి, తర్వాత మిమ్మల్ని ఆహ్వానిస్తాను అంటాడు. ఏందో ఈ రాజకీయాలు ఏందో చాలా విచిత్రంగా ఉన్నాయి. ఈరోజు ప్రమాణ స్వీకారం అని చెప్పేసి అన్నారు. అసలు ఏదైనా జరుగుతుందా జరగదా అర్థం కావడం లే. ఎన్నో సమస్యలు, ఫుల్ మెజార్టీ రాకపోతే ఇది ఒక తలనొప్పి. ఇంకోటి ఏమంటే ఇక్కడ మధ్యలో బీజేపీ కూడా ఏదో రాజకీయంగా నాటకాలు ఆడుతుంది అనేసి ప్రచారం అయితే గట్టిగా నడుస్తుంది. తర్వాత ఇంకా ఏఐడిఎంకే వాళ్ళేమో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మొత్తానికి తమిళనాడు రాజకీయాలు మాత్రం చాలా విచిత్రంగా ఉన్నాయి. అది ఏ విధంగా ముందుకు వెళ్తాయి అనేది చూడాలి. ఈ రోజైనా సరే ప్రమాణ స్వీకారం చేస్తారా, లేకపోతే మధ్యలోనే ఆగిపోతుందా, లేకపోతే విజయ్ గారికి తిక్కరేగి వాళ్ళ ఎమ్మెల్యేల చేత అందరి చేత రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తారా చూడాలి. ఎందుకంటే మెజారిటీ వచ్చినప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కావడం. ఆ తమిళనాడు పీపుల్స్ అంతా కూడా, జనాలంతా కూడా చేదరించుకుంటున్నారు గవర్నర్ గారి నిర్ణయం మీద. ఈయన బీజేపీ ఏజెంటు, ఈ బీజేపీ ఏజెంట్ అంతా కూడా అన్ని రాష్ట్రాలు ఇలానే ఉన్నారు అని చెప్పేసి వాళ్ళంతా కూడా చేదరించుకుంటున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, విజయ్ గారు నిజంగానే రాజకీయం చేస్తున్నాడు, ఎవరికి కనిపించట్లే. గత 3 రోజులుగా దేశవ్యాప్తంగా బీజేపీని నడి రోడ్లో నిలబడేశాడు. బీజేపీ అవలంబిస్తున్నటువంటి తీరుని ఎండగట్టేశాడు సైలెంట్గా. దేశవ్యాప్తంగా అందరూ చూస్తున్నారు ఏ విధంగా వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు, ఏ విధంగా వీళ్ళు అక్కడ విజయ్ గారిని ఇబ్బందికి గురి చేస్తున్నారో చాలా స్పష్టంగా దేశవ్యాప్తంగా చూపించేశాడు. రాజకీయమే చేస్తున్నాడు, సైలెంట్ రాజకీయం. ముందు రాజకీయాలు చాలా బాగుంటాయి. ఒకసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, క్యాబినెట్ని సమకూర్చుకున్న తర్వాత ఆయన రాజకీయం, అదేవిధంగా పరిపాలన ఏ విధంగా ఉంటుందో ముందు చూస్తారు. చాలా స్ట్రాంగ్గా ఉండేది మాత్రం. కానీ ఓపిక ఉండాలి కదా. ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఓపిక చాలా ఇంపార్టెంట్. ఆ ఓపికతోని పాపం చాలా సైలెంట్గా ఉన్నాడు. నిజంగానే ఎనీహౌ విజయ్ గారిని మాత్రం నిజంగానే హ్యాట్సాప్ చెప్పాలా. ఎక్కడ కానీ ఓటికి డబ్బులు ఇవ్వాలా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలే. ఆ ప్రాంతానికి వెళ్ళి నేను ఎక్కడ పుట్టాను, నేను సనాతన ధర్మకర్తని, నేను సనాతని, నా కుల భావన పెంచుకోండి, మత భావన పెంచుకోండి
అని చెప్పేసి ఎక్కడ కానీ అసలు అటువంటి స్టేట్మెంట్సే లేవు. అసలు ఇంకా ప్రభుత్వం మీద కూడా విమర్శలు నార్మల్గా చేశారు కానీ హెవీగా చేయలే పవన్ కళ్యాణ్ లాగా. అంత సింపుల్గా అంత మొత్తానికి ఆయనకి సూపర్లే. ఆయన ఎక్కడ ఏ విధంగా ఎలా ఉండాలో చూపించారు. అద్భుతం.